యావత్ ప్రపంచాన్ని వైరస్ తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత 4 రోజులుగా అక్కడక్కడ కరోనా మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన తెలంగాణ వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలున్న వారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇక మరోవైపు ఏపీలోనూ కరోనా వైరస్ విస్తరిస్తోంది. అక్కడ 3 కేసులు నమోదయ్యాయి. విశాఖ, కడప, నంద్యాల జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలుత వైజాగ్ మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో కోవిడ్-19 గా తేలింది. అలాగే నంద్యాల జిల్లా చాగలమరికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్ తెలంగాణలో మొదటిసారిగా 2020 మార్చి 2న తొలి కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు లక్షల్లో నమోదు కావటం, 2 సార్లు లాక్డౌన్లతో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనాతో కకావికలమైంది. ఎటు చూసినా శవాల కుప్పలు దర్శనమిచ్చాయి. తాజాగా మళ్లీ కరోనా జాడలు కనిపిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.